హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకు సంబంధించి ఒకరోజు ముందుగానే పెన్షన్‌లు అయితే పంపిణీ చేస్తున్నారు. 2026 జనవరి 1 తేదీన పంపిణీ చేయవలసిన పెన్షన్‌లను రేపటి రోజున అంటే డిసెంబర్ 31 తేదీన పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం లోపల సంబంధిత అధికారులు ఎవరైతే ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించిన పంపిణీ చేస్తున్న అధికారులు ఉన్నారో ఇప్పటికే పేమెంట్ అయితే తీసుకోవడం జరిగింది. రేపు ఉదయం 7 గంటల తర్వాత నుంచి ఈ యొక్క పెన్షన్‌ల పంపిణీ అనేది లబ్ధిదారులకైతే అందజేయబోతున్నారు. ఈ యొక్క పెన్షన్‌ల పంపిణీ చేసే సమయంలో తప్పనిసరిగా లబ్ధిదారులు వారి దగ్గర ఏదైతే కొత్తగా వర్కింగ్‌లో ఉన్న మొబైల్ నంబర్ అనేది ఉందో, ఈ యొక్క మొబైల్ నంబర్ తప్పనిసరిగా సంబంధిత అధికారికి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీకు పెన్షన్‌ల పంపిణీ అనేది పూర్తి అనేది అయితే చేస్తారో, ఆ తర్వాత మీకు ఐవీఆర్ఎస్ కాల్ నుంచి మీకు ఒక ఫోన్ కాల్ అయితే రావడం జరుగుతుంది. పెన్షన్‌ల పంపిణీలో అవినీతి జరుగుతుందా? జరుగుతున్నట్లయితే 1 లేకపోతున్నట్లయితే 2 నొక్కమంటుంది. ఈ విధంగా మీకు సంబంధించి ఏదైనా సరే పెన్షన్‌ల పంపిణీ మీకు ఇంటి వద్దకే చేస్తున్నారా? లేదా వేరొక ప్రాంతానికి వచ్చి తీసుకోమంటున్నారా? అలాగే పెన్షన్‌ల పంపిణీ చేసే అధికారి మీతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే దానికి సంబంధించి కొన్ని క్వెషన్స్ అయితే మిమ్మల్ని అయితే అడగడం జరుగుతుంది. మీరిచ్చే సమాధానాలను బట్టి సంబంధిత అధికారి మీద చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా మీకు పెన్షన్‌ల పంపిణీ చేసే సమయంలో ఏదైతే మొబైల్ నంబర్ అనేది అడుగుతారో ఆ యొక్క మొబైల్ నంబర్ మీరు ఖచ్చితంగా అయితే అందజేయాల్సి ఉంటుంది. జనవరి 1 తేదీన పంపిణీ చేయవలసిన పెన్షన్‌లు రేపటి నుంచి పంపిణీ అనేది చేస్తారు కాబట్టి జనవరి 1 తేదీన హాలిడే అనేది ఉంటుంది. మిగిలిన పెన్షన్‌లను జనవరి 2 తేదీన అయితే పంపిణీ చేస్తారు. దీనితో పాటుగా మనకు అమరావతి పరిసర ప్రాంతాలు అంటే మనకు రాజధానికి సంబంధించిన భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రైతులకు సంబంధించిన పంట పొలాలు లేని రైతులకు ప్రతి నెల పెన్షన్ డబ్బులు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అందజేస్తుంది. అంటే రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు ఇచ్చే పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క పెన్షన్లు కూడా భారీ మొత్తంలో అవినీతి పెన్షన్లు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. ఇందులో చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారితో పాటు 4 చక్రాల వాహనాలు అనేది అలాగే అధిక మొత్తంలో పంట పొలాలు కలిగి ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఎవరైతే పంట పొలాలు లేని రైతులు ఉన్నారో ఆ యొక్క రైతులకు మాత్రమే పెన్షన్ అనేది అయితే 29 గ్రామాల్లో అయితే పంపిణీ అనేది అయితే చేస్తున్నారు. అంటే రాజధాని పరిధిలో 29 గ్రామాల్లో అయితే పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం అమరావతి అంటే రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో 4,929 అవినీతి పెన్షన్లు ఉన్నట్లు అంటే అనర్హులైన పెన్షన్లు ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది కాబట్టి వీరందరికీ పెన్షన్ల డబ్బులు అయితే ఆగిపోయేదానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇది అమరావతి పరిసర ప్రాంతాల్లో భూమి లేని రైతులకు సంబంధించిన పెన్షన్ల పంపిణీకి సంబంధించి. రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది. ఎవరైతే మిస్ కావద్దు దీనికి సంబంధించిన పెన్షన్ల పంపిణీ రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే జరుగుతుంది. అందరూ ఖచ్చితంగా పెన్షన్ డబ్బులు అయితే తీసుకోండి. మీకు ఏదైనా సరే ఫోన్ కాల్ కనుక వచ్చినట్లయితే మీరు కరెక్ట్‌గా సమాధానాలు మీరైతే చెప్పాల్సి ఉంటుంది.